ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే ఈడీ లక్ష్యమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్లో నిజంగా అవినీతి జరిగితే ఆ డబ్బంతా ఎక్కడుందన్నారు. ఇవాల్టితో ఈడీ కస్టడీ ముగుస్తుండటంతో కేజ్రీవాల్ను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు కేజ్రీవాల్. ఈడీ కుట్రపూరితంగా తనను లిక్కర్ స్కామ్లో ఇరికించిందన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే ఈడీ లక్ష్యమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్లో నిజంగా అవినీతి జరిగితే ఆ డబ్బంతా ఎక్కడుందన్నారు. ఇవాల్టితో ఈడీ కస్టడీ ముగుస్తుండటంతో కేజ్రీవాల్ను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు కేజ్రీవాల్. ఈడీ కుట్రపూరితంగా తనను లిక్కర్ స్కామ్లో ఇరికించిందన్నారు కేజ్రీవాల్. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, కొద్దిసేపటి క్రితమే రోజవెన్యూ కోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన స్వయంగా వాదనలు వినిపించారు అరవింద్ కేజ్రీవాల్. ఒక 5 నిమిషాల పాటు ఆయన తన ఆర్గ్యుమెంట్స్ వినిపించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఆ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆయన రేజ్ చేశారు. అసలు లిక్కర్ పాలసీకి సంబంధించి ఎలాంటి స్కామ్ జరగలేదు, కేవలం ఈడీ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఇది స్కామ్గా మారింది అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అలాగే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఒక 31 పేజీల ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈడీ ఒక 25,000 పేజీలతో కూడినటువంటి ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. బట్ ఎక్కడ కూడా తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఆ మొత్తం పేజీలు చదివినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ అంశం కూడా తనకు వ్యతిరేకంగా లేదు. కేవలం ఒక 4 వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకొని తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. వారితో పాటు ఈ కేసుకు సంబంధించి 2 వ్యక్తులు, మాగుంట రాఘవ అలాగే శరత్ చంద్రారెడ్డి, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. మాగుంట రాఘవ మొత్తంగా ఓవరాల్గా 7 స్టేట్మెంట్లు ఇస్తే ఆ 7 స్టేట్మెంట్లలో కూడా ఎక్కడ కూడా తన పేరు లేదు. కేవలం ఒక స్టేట్మెంట్లో మాత్రమే తనకు సంబంధించినటువంటి పేరును అది కూడా బలవంతంగా ఈడీ అధికారులే చెప్పించారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అప్రూవర్గా మారినటువంటి వారందరూ కూడా ఈడీ బలవంతపు మీదనే వారందరూ కూడా అప్రూవర్గా మారారు అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇక మనీ ట్రయల్స్కు సంబంధించి మనీ ట్రయలింగ్ అంతా జరిగింది కూడా ఇదేదో లిక్కర్ స్కామ్లో జరగలేదు. కేవలం దీన్ని బూచిగా చూపెట్టి బీజేపీ పార్టీ లబ్ధి చేకూరింది. అసలు మనీ ట్రయల్ అంతా జరిగిందంతా కూడా బీజేపీ పార్టీలోనే జరిగింది. శరత్ చంద్రారెడ్డి ఆయన ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 55 కోట్ల రూపాయలు బీజేపీకి డొనేషన్ ఇచ్చారు. అది కూడా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ 55 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఇక్కడ జరుగుతుందంతా కూడా మనీ ట్రయల్ అంతా కూడా బీజేపీ పార్టీకి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపైన విచారణ చేయాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఏదీ లేకుండా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం అరవింద్ అనేటువంటి అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బేస్ చేసుకొని తనను అరెస్ట్ చేశారు. ఇదంతా పొలిటికల్ కాన్స్పరసీలో భాగంగా, పొలిటికల్ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారు. వీటన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్తారు అనేటువంటి అంశాన్ని కోర్టుకు హాజరయ్యే ముందు ఆయన చెప్పారు. ఇక ఈ అంశానికి సంబంధించి కీలకంగా వాదనలకు సంబంధించి ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కావాలనే కేజ్రీవాల్ కొన్ని అంశాలను పక్కన పట్టిస్తున్నారు, విచారణ సందర్భంగా కూడా ఆయన సహకరించట్లేదు, ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ ఆయన స్టేట్మెంట్స్ కావచ్చు, ఆయన చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా తప్పించుకునేటువంటి ధోరణిలోనే అరవింద్ కేజ్రీవాల్ సమాధానాలు చెప్తున్నారు, విచారణకు అసలు సహకరించట్లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. దాంతోపాటు ఆయన ఫోన్కు సంబంధించి పాస్వర్డ్స్ కూడా చెప్పట్లేదు. పాస్వర్డ్స్ అడిగితే తన లాయర్ని సంప్రదించాలి, లాయర్ను సంప్రదించిన తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన సమాచారం ఇస్తామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణలో చెప్తున్నారంటూ కూడా చెప్పారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా ఈడీ తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది
అభ్యంతరం వ్యక్తం చేశారు. అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు ఈడీ తరపున హాజరయ్యారు. ఆయనే వాదనలు వినిపిస్తూ నిన్న హైకోర్టులో కూడా అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది ఇప్పుడు ఏవైతే అరవింద్ కేజ్రీవాల్ ఈ రౌజ్ అవెన్యూ కోర్టులో అంశాలను లేవనెత్తాడో ఆ అంశాలన్నింటినీ కూడా అభిషేక్ మను సింఘ్వి నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు. అయినప్పటికీ హైకోర్టు ఆ అంశాలను ఏవిటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇక కోర్టుకు సంబంధించి సహకరించట్లేదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే సీఎం అయినంత మాత్రాన తనను ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు, అరవింద్ కేజ్రీవాల్ చట్టం అతిథుడు కాదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నలుగురు గోవాకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని విచారించాము. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకొని వారితోటి కన్ఫ్రంటేషన్ విధానంలో అరవింద్ కేజ్రీవాల్ని విచారణ చేయాలి. కాబట్టి ఒక 7 రోజుల పాటు మరొక 7 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ కూడా ఈడీ తరపున వాదనలు అనేది కూడా నడిచాయి. ఈ వాదనల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మరొకసారి ఆయన స్పందించారు. ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు తనను ఈడీ కస్టడీకి ఇవ్వండి. ఈడీ కస్టడీని తాను వ్యతిరేకించట్లేదు. ఎన్ని రోజులు వారు కావాలనుకుంటే అన్ని రోజులు నేను ఈడీ కస్టడీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈడీ ప్రధాన లక్ష్యము 2 ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయడము, అరవింద్ కేజ్రీవాల్ను కుట్రపూరితంగా ఇరికించడము, వీటితోటి ఎక్స్ట్రాక్షన్ కు పాల్పడుతున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. సో చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే ఈ కేసుకు సంబంధించి వాదనలు ముగిసిన తర్వాత ఈ జడ్జి కావేరి బవేజా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన తీర్పు అనేది కూడా వెలువడబోతుంది. ఈడీ కస్టడీకి ఇస్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన స్పష్టత అనేది కూడా రాబోతా ఉంది. శ్రవంతి.